ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ చేరుకుంది. వర్షం కారణంగా కంగారుల జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లాహోర్లో జరిగింది. రెండవ ఇన్నింగ్స్ 12.5 ఓవర్లలో వర్షం మొదలైంది. ఆ తర్వాత అంపైర్లు నిరంతరం మైదానాన్ని తనిఖీ చేస్తూనే ఉన్నారు. కానీ చివరికి అవుట్ఫీల్డ్ తడిగా ఉండడం వలన మ్యాచ్ రద్దు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ చేరుకోవాలంటే ఇంగ్లాండ్తో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సని ప్రార్థించాల్సి ఉంటుంది. కానీ ఓటమి 207 పరుగుల తేడాతో ఉండాలి. ఇంగ్లాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తే దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని 11.1 ఓవర్లలోనే చేరుకోవాలి. కానీ ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే సెమీఫైనల్లో భారతదేశం ఏ జట్టుతో తలపడుతుంది అని. ఫార్మాట్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు మరొక గ్రూప్ నుంచి రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్ను న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ టీమిండియా గెలిచినా ఓడినా అది A1 జట్టుగానే ఉంటుంది. ఎందుకంటే భారత జట్టు తన మ్యాచ్ను దుబాయ్లోనే ఆడాల్సి ఉంటుంది. A1 జట్టు తన మ్యాచ్ను దుబాయ్లో ప్లాన్ చేసిన ICC భారత జట్టును A1గానే ఉంచనుంది. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ను ఓడిస్తే ఆ జట్టు గ్రూప్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టు రెండవ స్థానంలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు మళ్ళీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. కానీ ఇంగ్లాండ్ ఇక్కడ దక్షిణాఫ్రికాను ఓడిస్తే ఆస్ట్రేలియా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టుతో తలపడుతుంది.